హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిదర్శన్ వ్లాగ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మనం నార్మల్గా ఎప్పుడు టమోటా పప్పు, దోసకాయ పప్పు అలాంటివే చేసుకుంటాం కదా. సో ఈరోజు నేనైతే పొట్లకాయ పప్పు ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. దానికోసం అయితే పచ్చిమిర్చి, టమోటా, అదేవిధంగా ఉల్లిపాయ, పొట్లకాయ ఒకటైతే తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లను అయితే నానబెట్టేసాను పక్కన. మనము కందిపప్పు కూడా ఒక గంట ముందే అయితే కడిగి పెట్టుకొని నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానితేనే బాగా ఉడుకుతుందన్నమాట. ఈ ముక్కలన్నిటినీ అయితే దానిలోకి యాడ్ చేస్తున్నాను పప్పులోకి. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమోటాలు, ఉప్పు, కారం, పసుపు అన్నిటిని అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాను. ఎందుకు అంటే ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది బాగా ఉడుకుతుంది. ఇదొక టిప్ అన్నమాట పప్పు బాగా ఉడకడానికి. సో నేనైతే ఆయిల్ పక్కాగా యాడ్ చేస్తాను. కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. సో ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని అన్నిటినీ వేసుకున్న తర్వాత బాగా కలదిప్పుకొని మూత అయితే పెట్టేసి ఒక 3 or 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. 3 అయితే సరిపోతుంది. ఇంకొకటి రానిచ్చాము అంటే పప్పు బాగా ఉడుకుతుంది. సో ఫైనల్గా మన పప్పు రెడీ అయింది, పక్కన పెట్టేశాను. ఇప్పుడు తాలింపుల కోసం అయితే వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, అదేవిధంగా ఉల్లిపాయలు అండ్ కరివేపాకు మొత్తం తీసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం అంత ఆయిల్ వేసి అది వేడయ్యాక వీటన్నిటిని అయితే వేసి బాగా వేయించుకోవాలి. తాలింపు అనేది బాగుంటేనే పప్పు బాగుంటుంది. బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ఆ పప్పులోకి అయితే వీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా మన పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. వేడి పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూస్తున్నట్లే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.